తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం వెనుక అసలు రహస్యమేంటి? ఈ కేసును ప్రభుత్వం పట్టించుకోవడం లేదా? నిందితుల్ని అధికారులే కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అది కూడా కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో జరగడం పలు అనుమానాలను రేకెత్తించింది. ఇది జరిగి 15 నెలలు అవుతున్నా కేసు మాత్రం కొలిక్కి రాలేదు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించాలని గతంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. అంతకుముందు కూడా మనోహర్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటికి ఈ ప్రమాదానికి ఏదైనా లింక్ ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పటి అధికార పార్టీ నేతల ప్రమేయంతో పర్యాటక సంస్థలో అనేక అక్రమాలు జరిగాయని, భారీ ఎత్తున నిధుల కుంభకోణం జరిగిందని గుసగుసలు వినిపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇబ్బందులు తప్పవని ముఖ్యమైన ఫైళ్లను తగలబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే ఎలాంటి విచారణ జరగకుండా దగ్ధమైన వస్తువులు, ఫర్నిచర్, ఫైళ్లను ఎలా చెత్తకుండీలో పడేస్తారని ప్రశ్నించారు. ఈ కేసుపై గతంలో మంత్రి జూపల్లి స్పందించారు. దోషులెవరైనా శిక్షించి తీరుతామన్నారు. అయితే ఇన్ని రోజులు గడిచినా కేసు ఎందుకు కొలిక్కి రాలేదన్నది ఉద్యోగుల ప్రశ్న. అలాగే నాడు జరిగిన ఆర్థిక లావాదేవీలు, టెండర్లు, ఇతర అక్రమాలను సైతం ఉన్నతాధికారులు లైట్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాలి.